హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేజ్ వ్లాగ్స్. ఈరోజు నేను బిస్కెట్ జ్యూస్ చేయబోతున్నాను. బిస్కెట్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: పాలు, బిస్కెట్స్. పాలు, 2 బిస్కెట్స్, అలాగే చక్కెర. మనం పొయ్యి మీద పాలు మరగబెట్టుకుందాం. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందాం. ఇంకా దీంట్లో చక్కెర కూడా వేయాలి. ఈ పాలకి దీంట్లో ఫస్ట్ నీళ్ళు వేస్తాం, వాటర్ వేసి తర్వాత చక్కెర వేస్తాం. పాలలో చక్కెర ఎంత వేయాలో తెలియదు. నేను ఆల్రెడీ 2-3 స్పూన్స్ అయితే వేసేసా. ఇంకా చాలా ఎక్కువ అయితే మొత్తం తియ్యగా అయిపోతుంది, తర్వాత టేస్ట్ అంతా మారిపోతుంది. కాసేపు ఒక 5 నిమిషాల దాకా కాగనిద్దాం ఈ పాలని. సో గాయస్, నెక్స్ట్ మనము ఈ హ్యాపీ గుడ్ డే బిస్కెట్స్ని లోపల కొంచెం పగిలేటట్టుగా పగలగొట్టుకుందాం. బిస్కెట్స్ 2 నగిలే లోపలంతా పగిలిపోయి పొడిలా కావాలి. అప్పుడు మనకు ఈ మిశ్రమం తయారైనట్టు అవుతుంది. ఇంకా ఈ బిస్కెట్ని కూడా కొంచెం బాగా పగిలేటట్టు పగలగొట్టుకోవాలి. అలానే గట్టి కొట్టకూడదు, అది పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది అన్నీ. ఇంకా వీటిని పక్కన పెట్టుకొని సో గాయస్, పాలు వేడెక్కేలోపు ఒక గ్లాస్ అయితే తీసుకుందాం. పాలు బాగా వేడెక్కాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లోకి వడగొట్టుకుందాం. మనం ఇందాక తీసుకున్న గ్లాస్లోకి ఈ పాలు వడగట్టుకుందాం. పాలన్నీ ఇరిగిపోయాయి, అంటే చక్కెర బాగా కలిసిపోయి చక్కెర ఎక్కువ అవడంతో పాలన్నీ తొందరగా విరిగిపోయాయి. సో గాయస్, మనం దీంట్లో వేసిన పాలు ఎక్కువ, దీంట్లో వేసిన పాలు తక్కువ. ఇంకా దీన్ని తీసుకోవడం. తర్వాత బిస్కెట్స్ తీసుకొని వీటిని చీల్చి ఆ గ్లాస్లో అయితే వేద్దాం. ఈ 2 బిస్కెట్స్ని పాల్లో వేసేద్దాం. ఫస్ట్ గుడ్ డే వేసాం, ఇప్పుడు హ్యాపీ వేద్దాం. మనం వేసిన పాల కన్నా ఈ బిస్కెటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దీన్ని బాగా కరిగేటట్టు తిప్పుకోవాలి. దీంట్లో బాగా కలిసేలాగా దీన్ని
తిప్పుకోవాలి, అలా అలా అనాలి. ఇలా బాగా వచ్చేలాగా తిప్పుకుంటే మన బిస్కెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది చూస్తుంటే జ్యూస్ లాగా లేదు, ఐస్ క్రీమ్ లాగా ఉంది. అలా చేసాం మనమైతే. మన బిస్కెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మనం చేసిన ఈ బిస్కెట్ జ్యూస్ తయారైపోయింది కాబట్టి దీన్ని ముందు టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే భలే ఉంది. ఎందుకంటే దీంట్లో మనము గుడ్ డే బిస్కెట్ అలాగే హ్యాపీ హ్యాపీ వేసాం. గుడ్ డేలో ఉన్న కాజు టేస్ట్ అలాగే హ్యాపీ హ్యాపీలో ఉన్న చాక్లెట్ టేస్ట్ రెండు కలిసి ఒక రకమైన టేస్ట్ లాగా మారి ఒక చాక్లెట్ విధంగా టేస్ట్ అయితే వచ్చింది. టేస్ట్ అయితే భలే ఉంది. ఎలా ఉందంటే చాక్లెట్లో కాజు అదే జీడిపప్పు, చాక్లెట్లో జీడిపప్పు ముంచుకొని తింటా ఉన్నట్టుగా ఉంది. టేస్ట్ అయితే అలా ఉంది నాకు. టేస్ట్ అయితే బాగుంది. డిఫరెంట్గా ఆ బిస్కెట్ ఈ బిస్కెట్ రెండు బిస్కెట్స్ కలిసి అలాగే దాంట్లో పాలు కూడా వేసాం కాబట్టి ఆ టేస్ట్ అయితే బాగా వచ్చింది. గుడ్ డే హ్యాపీ హ్యాపీ మిల్క్ జ్యూస్. మన ఎక్స్పెరిమెంట్ అయితే సగం సక్సెస్ అయిందనే చెప్పచ్చు. సో అంతే guys, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.